ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలానికి స్వాగతం. ముందుగా సెప్టెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ వారం ఆంతర్యం శీర్షికలో చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనాన్ని, ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో రేపటి రోజున వరసిద్ధి వినాయక వ్రతం వస్తున్నటువంటి కారణంగా ఖగోళపరంగా, జ్యోతిషపరంగా, సంగీతపరంగా, ఇతర శాస్త్రాల పరంగా బహుముఖీన ప్రజ్ఞావంతునిగా వినాయకుని విశేషాల్ని వింటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 8వ తేదీ వరాహ జయంతి, 9వ తేదీ వరసిద్ధి వినాయక వ్రతం, 10వ తేదీ ఋషి పంచమి బౌద్ధ జయంతి అంగారక జన్మ, 12వ తేదీ పరివర్తన ఉత్సవం అలాగే వామన జయంతి, 14వ తేదీ క్షీర వ్రత ఆరంభం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే చేతిలో సొమ్ము ఆడక కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ పనులకి ఇబ్బంది కూడా కలుగుతుంది కాబట్టి ముందే ఎక్కడైనా సొమ్ముని సిద్ధం చేసుకోవడం ఎంతైనా మంచిది. భరణీ నక్షత్ర జాతకులు మాట పట్టింపుకి పోకుండా ఉన్న పక్షంలో బంధుమిత్రులందరూ రాబోయేటటువంటి శుభకార్యాలకి సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది జాగ్రత్తగా, పట్టింపులు లేకుండా, మాట పట్టింపు రాకుండా జాగ్రత్త పడాలి. కృత్తికా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వివాదాలు ఏవైనా పూర్వం ఉండి ఉన్నట్లయితే అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి కాబట్టి ఆనందంగా సుఖంగా గడపగలుగుతారు. ఈ వారం ఆ సమస్యలన్నీ కూడా క్రమంగా పరిష్కరింపబడే దిశగా సాగుతాయి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. వరసిద్ధి వినాయకునికి ఇష్టమైనటువంటి గరిక దుర్వా అంటారే, ఆ గరికతో స్వామికి పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినాయక వ్రతకల్ప పుస్తకాలని ఉచితంగా భక్తులకి అందించడం మానసిక ఆరోగ్యాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులకి భూమి కానీ, గ్రహం కానీ ఎవరి ద్వారానో బహుమతిగా వచ్చే అవకాశం లేదా తక్కువ సొమ్ముకే ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి వినాయక వ్రతాన్ని మరింత శ్రద్ధగా, భక్తిగా, జాగ్రత్తగా చేసుకోవడం అత్యవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి రావాల్సినటువంటి సొమ్ము సుఖంగా అందుతుంది. రుణాలు క్రమక్రమంగా తీరేటటువంటి దిశగా వెడతాయి. మృగశిర నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి ఆస్తిలో ఉన్న పేచీలు తొలగినటువంటి కారణంగా సుఖశాంతులతో ఈ వారం అంతా గడుపుకోగలుగుతారు. బంధుమిత్రులతో మంచి కాలక్షేపాన్ని చేస్తారు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. వినాయకుడు గజముఖుడు కాబట్టి గజానికి ఇష్టమైనటువంటి చెరకు ముక్కలని లేదా చెరకు రసాన్ని స్వామి ఆలయానికి అందించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినాయకుని మట్టి ప్రతిమలని యథాశక్తి భక్తులకి దేవాలయం దగ్గర నిలబడి ఒకరోజు ముందుగానే అందించినట్లయితే సుఖ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూసినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులకి విఘ్నాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. విఘ్నం వస్తుందనేటటువంటి మనోధైర్యంతో ముందుగానే ఉన్నట్లయితే రాబోయేటటువంటి విఘ్నానికి భయపడవలసినటువంటి అవసరం ఉండదు. పైగా వచ్చిన విఘ్నాన్ని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు కూడా. కారణం దానికి ముందే మానసికంగా సిద్ధమైనటువంటి కారణంగా. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనులు కొద్దిగా జాప్యం అవుతూ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాప్యానికి సిద్ధపడి మానసికంగా ఉండడం ఎంతైనా అవసరం. కొత్తదైనటువంటి ఉద్యోగం కానీ, కొత్తదైన వస్తువాహనాలు కానీ కూడా ఆలస్యం ఖచ్చితంగా అవుతాయనే ఆలోచనలో ఉండండి. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి ధనం చేతికి పుష్కలంగా వచ్చినటువంటి కారణంగా కించిత్ అహంకారం, కించిత్ గర్వం కలిగే అవకాశం కనిపిస్తోంది. అందుచేత ఆ విధమైన ఊహలకి ఏమాత్రము పోకుండా ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరుచుకునేందుకు వీలుగా ఒక ప్రణాళికని వేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. గుడం అంటే బెల్లాన్ని దానం చేయడం అవసరం.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరకమైనటువంటి క్షేమం కొరకు అలాగే ఆరోగ్యం కోసం ప్రయాణాలని వాయిదా వేసుకోవడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులకి బంధువుల మిత్రుల అండదండలు తప్పక అవసరం అవుతాయి. కాబట్టి వాళ్ళని చెందనాడుకోకుండా చక్కనైనటువంటి మాటలతో ఆకర్షించేలా దగ్గరికి చేసుకోవడం చాలా అవసరం. పుష్యమి నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనులు వాయిదా పడ్డవి క్రమక్రమంగా ఆటంకాలు తొలగి ముందుకు సాగడం ప్రారంభం అవుతూ ఉంటుంది. మొత్తం మీద పనులు ప్రారంభం అవుతాయనే ఆనందంతో పుష్యమి నక్షత్ర జాతకులు ఉండగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు ప్రశంసలకి మాత్రం లొంగకుండా తమ జీవితానికి కావలసినటువంటి ప్రణాళికని వేసుకుంటూ ఒక గృహ నిర్మాణపు దిశగా కానీ ఒక గృహాన్ని కొనుగోలు చేసుకునే దిశగా కానీ ఆలోచనని కలిగి ఉండడం ఎంతైనా అవసరం. నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. అటుకులు అంటారే వాటిని స్వయంగా దగ్గర ఆలయానికి ప్రత్యేకమైనటువంటి నివేదన కోసం దైవానికి సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంతటి వివాదం వచ్చినా దానికి దూరంగా ఉండడం మంచిది తప్ప వివాదంలో తలదూర్చడం ఏమాత్రమూ సరికాదు, విజయం సిద్ధించదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా శారీరక శ్రమ మాత్రమే మిగులుతుంది. ప్రయోజనం సిద్ధించే అవకాశాలు చాలా చాలా తక్కువ. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని దిగుల్ని పడకండి. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి ప్రయత్నం వ్యర్థమవుతుందనే యథార్థాన్ని గ్రహించి ధైర్యంగా ఉండండి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి విఘ్నం తప్పనిసరిగా వస్తుంది. అంచేత విఘ్నం వస్తుందనేటటువంటి నిశ్చయంతోనే కార్యాన్ని ప్రారంభించండి తప్ప పని సజావుగా సాగుతుందని అనుకోకండి. ఒకవేళ సజావుగా కానీ సాగినట్లయితే ఆనందమే అవుతుంది కదా. అలా కాక విఘ్నం రాదు అనుకున్నట్లయితే ఇబ్బంది కలిగినట్లే కదా. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగము, వృత్తి, వ్యాపారము సుఖంగా సాగిపోతుంది. అయితే చేతిలో ధనం మాత్రం లేక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. చిన్న కుంకుడుకాయ పరిమాణంలో 32 ఉండ్రాళ్ళని చేసి స్వామికి నివేదనం చేయించడం వారంలో ఒక్కరోజైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ధన విషయంలో జాగ్రత్తని పాటించని పక్షంలో చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆస్తి విషయాల్లో కొద్దిగా వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వివాదాలకి దగ్గరగా ఉంటూ వాటిని చక్కనైనటువంటి లౌక్యమైన తీరులో పరిష్కరించుకోవడం అవసరం తప్ప వివాదానికి భయపడి దూరంగా మాత్రం వెళ్ళిపోవద్దు. నిశ్చయంగా ఎదుర్కొని పరిష్కరించుకోండి. హస్త నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి మార్గదర్శకుడు పరిచితుడు అవుతాడు. ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ తమకి సంబంధించినటువంటి జీవితానికి ఒక చక్కని ప్రణాళికని రచించుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనలన్నిటినీ కూడా క్రమక్రమంగా అమలు చేసుకోగలుగుతారు. భార్య సహకారం కారణంగా దాంపత్యం చక్కగా ఉండేటటువంటి వారం ఇది. ఆ విధమైన పరిష్కార దిశగా అన్నీ సాగుతున్నప్పుడు సుఖశాంతులు వీరి సొంతం అవుతాయి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని ఈ వారం ఈ రాశివారు పఠించడం ఉత్తమం. ఆవు నేతిని స్వామి ఆలయానికి సమర్పించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేవాలయాల్లో శ్రమ దానాన్ని కానీ చేసినట్లయితే సంతోషంగా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి అనారోగ్యము కలగచ్చు. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత కొద్దిగా లోపించవచ్చు. అంత మాత్రం చేత దిగుల్ని నిరాశని పడవలసినటువంటి అవసరం లేదు. తాత్కాలికమైనటువంటి ఒక వార్త కారణంగా ఈ విధమైనటువంటి ఊహ కలగచ్చు. స్వాతి నక్షత్ర జాతకులు గతంలోనికి ప్రయాణించడం కాకుండా వర్తమానపు ఊహలతో కానీ ఉన్నట్లయితే వాళ్ళు జీవితానికి సంబంధించిన మంచి ఆలోచనల్ని చేయగలుగుతారు. నూతన వ్యాపార దిశగా అడుగుల్ని వడివడిగా వేయగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు ఇతరులు చెప్పేటటువంటి మాటల్ని తొందరగా నమ్మేసేటటువంటి అలవాటుని పూర్తిగా మానుకుని తమకి తాముగా నిర్ణయాన్ని చేసుకోగలుగుతారు. ఈ వారం అది సరైనటువంటి మార్గం అనే యథార్థాన్ని కూడా గమనించుకోగలుగుతారు. ఆ ఊహ
శాశ్వతంగా ఉండడం వారికి ఎంతైనా మంచిది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి స్తోత్రాన్ని పఠించాలి. సమీప దేవాలయంలో ఉన్నటువంటి స్వామికి నవధాన్యాలని సమర్పించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం సంప్రదాయబద్ధమైనటువంటి సంగీతాన్ని వింటూ ఈ వారం గడపండి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి మంచి అనుకూలమైనటువంటి కాలం. పండ్ల వర్తకులు, అలాగే కూరగాయల వర్తకులు, లోహ వర్తకులు అయినట్లయితే విశేషించి లాభాలన్నీ కూడా వారికి సొంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. పప్పు ధాన్యాల వారికి మధ్యమంగా ఈ వారం వ్యాపారం సాగే అవకాశం కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి తాము ప్రత్యేకంగా చదువుతూ ఉండేటటువంటి ఏ వృత్తులు అలాగే ఇతరమైనటువంటి విద్యలు ఉన్నాయో వాటిలో నిశ్చయంగా ఫలితాన్ని అత్యుత్తమమైనటువంటి విధానంలో సాధించగలిగిన అవకాశం కనిపిస్తోంది. పై చదువులకు వెళ్లేందుకు కావలసినటువంటి అనుమతులు కూడా లభిస్తాయి. అవకాశపడితే విదేశయానానికి కూడా అవకాశం సిద్ధించవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి సంతాన ప్రాప్తి ఉంటుంది. అలాగే స్థాన చలనం అయి వచ్చినటువంటి కారణంగా పని ఒత్తిడి బాగా ఉంటుంది. కానీ ఆ పని ఒత్తిడిలో మంచి విశ్రాంతిని పొందగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కూడా పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు దుర్గా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. వేలాలని సమీపంలో ఉండేటటువంటి దేవాలయానికి సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వృద్ధాశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి ఏమి అవసరమో గమనించి యథాశక్తి సమర్పించి రావడం శ్రేష్టం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తోటివారి సహకారం మీకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారం అలాగే విద్య వైద్య రంగాలలో మీరు కానీ ఉన్నట్లయితే బాగా ధన లాభాన్ని కూడా ఆర్జించుకోగలుగుతారు. కాబట్టి తోటి వారిని దూరం ఎప్పుడూ చేసుకోవద్దు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు చలనచిత్రానికి కానీ అలాగే వినోద రంగానికి కానీ చెందిన వారైతే కొద్ది నిరుత్సాహానికి గురి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇతరమైనటువంటి నిర్మాణ రంగంలో కానీ అలాగే మరేదైనా రంగంలో కానీ ఉన్నట్లయితే వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ వారం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వ్యవసాయదారులు అయినట్లయితే ధన ఆదాయం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి సమయానికి సొమ్ము దొరకడమే కాకుండా ఆ సొమ్ము మరొక పొలాన్ని కొనుక్కోవడానికో ఇతర వస్తు వాహనాల్ని కొనుక్కోవడానికో కూడా ఉపయోగపడుతుంది. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించడం మంచిది. సమీప ఆలయానికి పరమేశ్వరునికి నివేదించడం కోసం తండులాలు అంటే బియ్యాన్ని సమర్పించడం శ్రేష్టం. ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలని వీలైనంత వరకు జరపకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ జరపవలసి వస్తే మాత్రం ఆచితూచి చేసుకోవాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తీర్థయాత్రలకి వెళ్లాలనే కొత్తదైనటువంటి ఆలోచన కలుగుతుంది. పుణ్యకార్యాలు చేయాలనే ఊహ కూడా కలుగుతుంది. అలా చేసినందువల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆట విడుపు కూడా కలిగి చాలా సుఖంగా కాలం గడుస్తుంది ఈ వారం అంతా. శ్రవణ నక్షత్ర జాతకులకి ఓర్పు నేర్పు ఈ రెంటితో పాటు జీవితంలో బ్రతకడానికి కావలసినటువంటి లౌక్యం కూడా కొంత అవసరమనే యథార్థాన్ని గమనించుకోండి. వ్యాపారం చిన్నగా దెబ్బతిన్న చోట అకస్మాత్తుగా కోపాన్ని ప్రదర్శించి ఆ వ్యాపారాన్ని దెబ్బ తీసుకోకుండా ఉండాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు అనారోగ్యానికి ఏమాత్రమూ గురికారు. కానీ అనారోగ్య భయం తప్పక వాళ్ళని బట్టి పీడిస్తుంది. అనారోగ్యంగా మేము లేవనే యథార్థంతో ధైర్యంతో ఉండి నిశ్చయంగా విజయాన్ని సాధించుకోండి. ఈ వారం ఈ రాశివారు లలిత సహస్ర నామ స్తోత్రాన్ని పఠించాలి. ఆకుకూరల్ని పూర్తిగా విడిచివేసి పప్పు ధాన్యాలని స్వీకరించి ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాట పట్టింపుకి ఏమాత్రమూ వెళ్లకుండా ఉండడం వారి జీవితానికి శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ వేళకి ఆహారాన్ని స్వీకరించాలో ఏ వేళకి నిద్రపోవాలో వాటిని క్రమబద్ధంగా కానీ చేసుకున్నట్టయితే వైద్య పరీక్షకి కానీ వైద్య దర్శనానికి కానీ అవకాశం ఉండదు అనే యథార్థాన్ని గమనించి తమకి తాము తగినంత శ్రద్ధ తమ శరీరమే తీసుకోవడం అవసరం. శతభిష నక్షత్ర జాతకులకి బంధుజనుల్ని దగ్గర చేసుకునేటటువంటి ఆలోచన బాగా రావాలి. ఈ వారం
నాకు ఏ విధమైనటువంటి భయము లేదు అనేటటువంటి ఆ విధానాన్ని మాని మిగిలిన వారి అండదండలు తనకి అవసరమనే యథార్థాన్ని గుర్తించుకోగలగాలి. ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు గృహానికి కానీ భూమికి కానీ సంబంధించిన ఊహలతో మాత్రమే ఉంటారు తప్ప తగిన ప్రయత్నాన్ని చేసేటటువంటి అవకాశం కనిపించదు. సంతానానికి చిరు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఆహార విహారాల్లో ఉండడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని చదువుతూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆలయాల్లో ఉండేటటువంటి అర్చకులకి స్వయం పాకాన్ని అందించాలి. ఈ రాశివారు ఈ వారం వస్తు అలంకారాల పట్ల జాగ్రత్తగా ఉండని పక్షంలో మానసికమైన అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే వినోద రంగానికి సంబంధించినటువంటి వారికి పూర్తి నిరుత్సాహకరంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అలాగే నూనెలు మొదలైనటువంటి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కూడా పరమ నిరుత్సాహకరంగా ఉంటుంది. ధైర్యంగా పై కాలం మనకు ఉందనే ఊహతో ఉండాలి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి గృహ నిర్మాణ రంగంలో కానీ ఉన్నట్లయితే, అలాగే వ్యవసాయ రంగంలో కానీ ఉన్నట్లయితే వారికి కూడా నిరుత్సాహకరంగా ఉండేటటువంటి వారం ఇది. అందుచేత మానసిక ప్రశాంతత కోసం దైవ ధ్యానాన్ని చేయడం, అలాగే గ్రహ శాంతులకి ప్రయత్నించడం మంచిది. రేవతి నక్షత్ర జాతకులకి ఈ వారం పనుల్ని కొద్దిగా వాయిదా వేసుకుంటూ పై వారం నుంచి కార్యక్రమాలని చేపట్టడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ఇప్పుడే పనుల్ని ప్రారంభించినట్లయితే ఆటంకం కలిగి మానసిక స్థైర్యం దెబ్బతినే అవకాశం స్వల్పంగా కనిపిస్తోంది. గణేష స్తోత్రాన్ని పఠించాలి. స్వామి యొక్క ఆలయంలో దీపారాధన కోసం నువ్వుల నూనెని అందించడం అవసరం. అయితే ఈ రాశివారు ముఖ్యంగా చేయకూడని పని స్థాన చలనం. తామున్నటువంటి ఇంటిని కానీ, వ్యాపార స్థలాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ మార్పు చేయవద్దు. ఇక ఆంతర్యం శీర్షికలో చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనాన్ని చూస్తే శరీరానికి మనసుకి ఉండేటటువంటి ప్రత్యేకమైన సంబంధాలు 14 విధాలుగా ఉంటాయని వైద్య శాస్త్రం తెలియజేస్తుంది. ఆ 14 విధాలైనటువంటి సంబంధాన్ని నిశ్చయంగా ఉంచగలిగినది. అలాగే చతుర్దశ భువన అధీశులని ఏ శరీరంలో అయితే నిక్షేపించి ప్రాచీనులు చెప్పారో ఆ భువనాధీశులు 14 మంది ఈ శరీరంలో ఉండే 14 స్నాయువుల మీద పనిచేసి శరీరాన్ని మనసుని అలా కట్టిపడవేసేలా చేయగలిగిన శక్తి ఈ రుద్రాక్షకు ఉంటుందని తెలియజేస్తూ నమక చమక పూర్వకమైనటువంటి రుద్రాభిషేకాన్ని చేసి ధరించినట్లయితే ఆనాటికి ఈ శరీరము ఈ మనసు ఏకాత్మకంగా ప్రయాణం చేస్తూ వ్యక్తికి శారీరక సుఖాన్ని మానసిక ఆనందాన్ని కలుగు చేస్తుంది ఈ రుద్రాక్ష. ఈ చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ కారణంగా శారీరక సౌకర్యం అలాగే మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఇక ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో రేపటి రోజున వచ్చే వర సిద్ధి వినాయక వ్రతాన్ని గురించి ఆలోచిస్తే అనేక రహస్యాలు బయటపడతాయి. ఆయన ఖగోళ అధినాథుడు. భాద్రపద మాసంలో ఒక్కసారి ఆకాశాన్ని పరిశీలించి చూస్తే స్పష్టమైనటువంటి వినాయక రూపం యథార్థంగా నక్షత్రాల రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తుంది. ఇక జ్యోతిషపరంగా చూచినట్లయితే హస్తా నక్షత్రం అనేది 5 వేళ్లు చాపినట్లుగా కనిపిస్తుంది. అదే నక్షత్రం ఆకాశంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది హస్త అనే పేరు గల నక్షత్రం. హస్తా నక్షత్రం కన్యా రాశికి చెందింది. కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు ఆకుపచ్చగా ఉంటాడు. అంచేతనే పత్రాలతోనే మనం పూజ చేస్తాం. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. లలిత సహస్రనామాల్లో ఇది ఒక నామం. అమ్మవారికి సంతానం కలగాలనే చిరు ఊహ కలగగానే కామ ఈశ్వరుడు ఏ కోరికనైనా సరే ఎదుటివారు అడగకుండానే వారి హృదయంలో ఉన్న ఆలోచనని గమనించుకోగలిగిన సమర్థుడైన శంకరుడు ఆమె కళ్ళలో ఉన్నటువంటి విశేషాన్ని పరిశీలించి మరుక్షణంలో గణ ఈశ్వరుణ్ణి సృష్టి చేసి అలా అందించాడు అమ్మకి. కాబట్టి వినాయకుని కానీ పూజ చేసినట్టయితే అటు పార్వతికి ఇటు పరమేశ్వరుడికి కూడా పూజ చేసినట్లుగా అవుతుంది. కారణం ఈ గణపతి ఈ ఇద్దరికి అత్యంత ప్రియుడు కాబట్టి. ఇక వేదాలు మనకి 3 అంచేతనే త్రయీ అని చెప్తారు.
ఏ ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం అనేదో దాంట్లో ఉండే అకారాన్ని, మధ్యవేదమైనటువంటి యజుర్వేదంలోని యో నిస్సముద్రో బంధు అనే దాంట్లో ఉండే ఆ మధ్య మంత్రంలోని మధ్య అక్షరమైన ఉకారాన్ని, చివరి వేదమైనటువంటి సామ వేదంలోని చివరి మంత్రం చివరి అక్షరమైన అసమానాంతరం అనే దాంట్లో ఉండే మకారపు పులని, అకార ఉకార మకారాలు మూటిని కలిపి సంధి చేసి ఓం అని తెలియచేసింది వేదం. ఈ కారణంగా ఓం అనంటే అది వినాయక రూపమే అవుతుంది. ఆయన బ్రహ్మణస్పతి కాబట్టి ఏ నామాన్ని మనం ఏ దైవానికి స్వయంగా పూజ చేసేటటువంటి సందర్భంలో చదివినా ఓం అని ముందు చెప్తున్నాము అంటే వినాయక పూజ సాగినట్టే. అంతటి తొలి పూజని అందుకునేటటువంటి మహానుభావుడు, వర సిద్ధిని మనం అనుకున్న ప్రతి వరాన్ని సిద్ధింపజేసేవాడు వినాయకుడు. ఇవి ఈనాటి XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో ఆదివారం నాడు పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ విధమైన రంగంలో రాణిస్తారు, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వంటి విశేషాలతో పాటు ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో వామన జయంతి వెనుక దాగిన విశేషం ఏమిటి, అనంత పద్మనాభ వ్రత వైశిష్ట్యం ఏమిటి అనే విశేషాలను తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.